ఏం చేసాను లాస్ట్ క్లాస్లో? ఎక్స్ఎంఎల్ ఎవరైనా ప్రిపేర్ చేశారా మీరు ఓన్గా? అర్థమైందా ఎక్స్ఎంఎల్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది? చేశారా చేయలేదా? మీరు చేశామని చెప్తున్నారు. అందరు చేశారు కదా. సో ఎవరైనా చేయకపోతే కనుక మీ ఓన్గా ఒకటి ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మళ్ళీ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇంతవరకు మనం ఏం చూసాం? స్టార్ట్ టైమర్తో ఒక మెయిల్, ఒక రిసీవర్ మెయిల్కి మెయిల్ ఎట్లా పంపించాలనేది చూసాం. ఓకే. విత్ అటాచ్మెంట్స్, విత్ అటాచ్మెంట్స్ కూడా చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మోడిఫైయర్ నుంచి ఒక బాడీ డైనమిక్ గా ఎట్లా కాల్ చేయొచ్చు అంటే కంటెంట్ మోడిఫైర్ నుంచే కాదు, సిపిఐ నుంచి వచ్చేది కానీ లేదంటే సెండర్ సైడ్ నుంచి వచ్చేది కానీ ఏదైనా సరే పేలోడ్ అనేది డైనమిక్ గా ఎలా కాల్ చేయాలనేది చూసాం మనం. అవునా? ఎలా చూసాం, ఎలా చేస్తాము డైనమిక్ గా? ఉమ్, దీంట్లో $in.body. ఓకే, $in.body అనేది యూస్ చేసి మనం దీంట్లో బాడీ అనేది డైనమిక్ గా కాల్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎండ్ కి ఏదైతే మన ఎండ్ మెసేజ్ ఉందో ఈ ఎండ్ మెసేజ్ కి ఏదైతే మెసేజ్ అనేది హ్యాండ్ ఓవర్ అవుతుందో అది మనకి బాడీ డైనమిక్ గా కాల్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం సెంటర్ సైడ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పేలోడ్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే పేలోడ్ అనేది రిసీవర్ ఎండ్ కి అనేది వచ్చిందో అది పెట్టాలి అక్కడ. ఛార్జింగ్ ఎక్కుతుంది ఇక్కడ. ఆ రైట్ సైడ్ పోర్ట్ ఉంది కదా. ఆ పోర్ట్లో పెట్టుకోవాలి. అది కాదు ఎంటర్ ప్లేన్ లో అది. ఓకే. ఓకే, సో సెండర్ సైడ్ నుంచి కానీ మనకి సిపిఐ సిస్టమ్ నుంచి కానీ ఏవైతే పేలోడ్స్ అనేవి ఎవ్రీ టైమ్ ఎండ్కి హ్యాండ్ ఓవర్ అవుతాయో ఆ మెసేజ్ ఏదైతే డేటా ఉంటుందో ఆ పేలోడ్ని మనకి ఈ $in.body అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. క్యాప్చర్ చేసి మనకి ఎవ్రీ టైం అది బాడీలో డైనమిక్గా చేంజ్ అవుతుంది. సో ఇది $in.body ఫంక్షనాలిటీ. ఓకే, నెక్స్ట్ అటాచ్మెంట్స్ కూడా మనం చూసాం అనమాట. అటాచ్మెంట్స్ ఎలా చూసాము? క్లిక్ ఆన్ యాడ్ కొట్టేసి యాడ్ అటాచ్మెంట్స్లో ఇక్కడ నేమ్, మనకి ఏ నేమ్ కావాలో ఆ నేమ్, మనకి టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫైల్ అయితే .txt అని, సిఎస్వి ఫైల్ అయితే .csv అని, ఏ ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్మాట్ మనం ఇక్కడ ఆ ఫార్మాట్లో ఇచ్చేసి విత్ ఎక్స్టెన్షన్తో ఇచ్చేసి ఇక్కడ టైప్ అనేది మనం ఏ టైప్లో పంపిస్తామో ఆ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? బాడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎండ్కి ఏదైతే హ్యాండ్ ఓవర్ అవుతుందో దాన్ని మనం బాడీ అని చెప్పి అంటాం అనమాట. అది మనకి పేలోడ్, ఫైనల్ అవుట్పుట్ పేలోడ్, అది మనకి బాడీ అని చెప్పి అంటాము. సో దాన్ని క్యాప్చర్ చేసి మనకి అటాచ్మెంట్ ఇస్తుంది. ఓకే, సో హెడర్ అనేది నేను నెక్స్ట్ కంటెంట్ మోడిఫైర్ చెప్పిన తర్వాత హెడర్ అనేది చెప్తాను. ఓకే, సో ఇంతవరకు అందరికీ క్లియర్ కదా? కనెక్షన్ డీటెయిల్స్ ఏమేస్తాము జీమెయిల్కి? కనెక్షన్ డీటెయిల్స్ ఏముంటాయి? హోస్ట్ పోర్ట్ అడ్రస్ ఏంటిది? హోస్ట్ పోర్ట్ అడ్రస్ ఏంటి? ఎస్ఎంటిపి smtp.gmail.com//colon 587. ఓకే, సో colon 587 smtp.gmail.com colon 587 అనేది మనకి జీమెయిల్ యొక్క హోస్ట్ అండ్ పోర్ట్ అడ్రస్ అనమాట. ఓకే, సో రియల్ టైంలో మనం జీమెయిల్తో కనెక్ట్ అవ్వము, మనం దేంతో కనెక్ట్ అవుతాం? అవుట్లుక్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఓన్లీ వాళ్ళు ఆ హోస్ట్ అడ్రస్ అండ్ క్రెడెన్షియల్ ఏవైతే ఇచ్చారో ఆ క్రెడెన్షియల్ అనేది మనకి క్రెడెన్షియల్ డీటెయిల్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి ఇస్తే ఆ క్రెడెన్షియల్ అనేది మనం క్రియేట్ చేసుకోం. ఓకే, మనం ఏవైతే చేసామో 2 స్టెప్ వెరిఫికేషన్స్ కానీ యాప్ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ మనం అక్కడ రియల్ టైంలో మనం చేయము, మనకి యాక్సెస్ అనేది ఉండదు అనమాట. ఓకే.
సో ఇంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు సేమ్ మొన్నట్లోనే నేను ఒక కంటెంట్ మోడిఫైర్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం XML చూసాం కదా నిన్న. ఉమ్, సో ఆ XML మెసేజ్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో నేను ఓన్లీ ఒక HR డిపార్ట్మెంట్ ఒకటి తీసుకుంటున్నా, టెక్ డిపార్ట్మెంట్ అనేది తీసేస్తాను. ఓకే, ఓన్లీ నాకు HR డిపార్ట్మెంట్ ఒకటే ఉంది, క్యాప్జెమినీ అనే పేరెంట్ నోడ్లో. దాంట్లో ఎంప్లాయీస్లో మల్టిపుల్ ఎంప్లాయీస్, ఒక 3 ఎంప్లాయీస్ ఉన్నారు మనకి. ఓకే, సో ఇది మనకి XML డేటా అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కాపీ చేసి, ఓకే, మన కంటెంట్ మోడిఫైయర్ బాడీ ఉంది కదా, మెసేజ్ బాడీ, కంటెంట్ మోడిఫైయర్ బాడీలో ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ బాడీ అనేది నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇంకెప్పుడు మనకి ఇక్కడ పెట్టామంటే టైమర్ అనగానే ఇక్కడ నుంచి ఇంకా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, బాడీ అనేది సెండ్ అవుతుంది. సో సెండ్ అవుతున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రౌటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇక్కడ చూసారా, రౌటింగ్ అని చెప్పింది కదా. ఈ రౌటింగ్ లో మనకి ఇక్కడ ఉంటుంది అనమాట రౌటర్. ఓకేనా, లాస్ట్ బట్ వన్ లో రౌటర్ అనేది మనకు ఉంటుంది. సో ఈ రౌటర్ అసలు అంటే ఏంటి? ఓకే, అసలు యాక్చువల్ రౌటర్ అంటే ఏంటి? నార్మల్ రౌటర్ అనగానే మనకి ఏమొస్తుంది? వైఫై రౌటర్. ఓకే, ఇంకా వేరే నార్మల్ ఇంకొక రౌట్. రౌట్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? రూటర్ రౌట్ సంథింగ్ ఇట్లా ఒక రూట్ అన్నమాట. ఓకే, సో ఇదేం చేస్తుందంటే డిఫరెంట్ రూట్స్ లోకి మనకి డేటా అనేది పాస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఇంకొక ఎండ్ మెసేజ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ మళ్ళీ ఈవెంట్స్ లో ఇంకొక ఎండ్ మెసేజ్ అనేది తీసుకుంటాను. ఓకే, టోటల్ ఎన్ని ఎండ్స్ ఉన్నాయి నాకు? 3 ఎండ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఎండ్స్ లో ఇక్కడ రౌటర్ ఉంది కదా, ఈ రౌటర్ నేను తీసుకొచ్చి మధ్యలో దీనికి ఇంటర్లింక్ చేశాను. సో ఇప్పుడు రౌటర్ మీద క్లిక్ చేయగలను, ఈ ఆరో మార్క్ వస్తుంది. ఓకే, సో ఈ ఆరో మార్క్ తీసుకుని నేను ఈ ఎండ్కి రౌట్ చేసి కలిపేశా. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేశా, మళ్ళీ ఇంకొక రౌట్ తీసుకున్నా, మళ్ళీ ఈ ఎండ్కి కలిపా. ఓకే, సో అంటే ఏం చేస్తుంది రౌటర్? డిఫరెంట్ ఎండ్స్ కి కనెక్టింగ్ చేస్తుంది, ఎండ్స్ కి పంపిస్తుంది అనమాట డేటా అన్నమాట. ఓకే, అంటే డిఫరెంట్ రౌట్స్ ని కనెక్ట్ చేస్తుంది, డిఫరెంట్ రౌట్స్ పంపించే డేటాని అక్కడ నుంచి మనం మల్టిపుల్ రిసీవర్స్ కి పంపించుకోవచ్చు అనమాట. ఓకే, ఒకే డేటాని ఒక సేమ్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే రౌటర్ అనేది సపోజ్ నాకు ఒక డేటా అనేది వస్తుంది. డేటా అనేది రౌటర్ అనేది ఏం చేస్తుంటే మనం ఏం చెప్పాము, డిఫరెంట్ రౌట్స్ పంపిస్తుందని చెప్పాము. అది ఎలా పంపిస్తుంటే కండిషన్ బేస్డ్. ఓకే, ఇట్ విల్ రౌట్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్. ఓకే, అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ రౌట్కి వెళ్తుంది, లేదంటే నెక్స్ట్ రౌట్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఓకే, అట్లా ఇక్కడ మనం ఎన్నైతే కండిషన్స్ పెట్టామో అన్ని కండిషన్స్ చెక్ చేసుకుని ఆ కండిషన్లో ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అయితే ఆ కండిషన్లో ఉన్న ఎండ్కి మాత్రమే డేటా అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, రౌటర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రౌట్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్ అనమాట. ఓకే, సో ఆ కండిషన్ ఎలా ఇస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ రౌటర్ లో చూసుకుంటే ఇక్కడ జస్ట్ ఎన్ని రౌట్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఓకే, రౌట్ 1, రౌట్ 2, రౌట్ 3 మనం పెట్టింది 3 రౌట్స్ కదా, 3 రౌట్స్ చూపిస్తుంది. రౌటర్ మీద క్లిక్ చేస్తే మనం కండిషన్ ఎక్కడ పెట్టాలంటే రౌట్ మీద క్లిక్ చేయాలి. సపోజ్ ఈ రౌట్ ఉంది అనుకోండి, ఈ రౌట్ మీద నేను క్లిక్ చేయాలి. ఓకే, ఈ రౌట్ మీద క్లిక్ చేసి ఇక్కడ జనరల్ ట్యాబ్ లో మీరు రౌట్ నేమ్ జస్ట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకో. ఇక్కడ యాక్చువల్ నాకు రౌట్ 1 అని చూపిస్తుంది కదా. ఈ రౌట్ 1 కాకుండా నేను సంథింగ్ ఏదో కండిషన్, ఓకే, సంథింగ్ EMP ID ఈక్వల్స్ టు 1 2 3 జస్ట్ నేను ఇది కండిషన్ కాదు, జస్ట్ నేమ్. ఇక్కడ దీన్ని చూడగానే ఓకే ఈ రౌట్ దీనికి పెట్టాను. ఓకే, లేదంటే EMP ID చెక్ అని చెప్పి పెట్టాను అనుకోండి, ఎంప్లాయ్ ఐడి చెకింగ్ కోసం ఇది పెట్టానని అట్లా మీకు చూడగానే అర్థమవుతుంది అనమాట. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసిన బై డిఫాల్ట్ మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసా కదా, రౌట్ 1 మీద నేను ప్రాసెసింగ్ ట్యాబ్లోకి వస్తున్నా. ప్రాసెసింగ్ ట్యాబ్లో ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెషన్ టైప్. ఓకే, ఎక్స్ప్రెషన్ టైప్లో ఏమేమి ఉన్నాయి? XML, నాన్ XML. ఓకే, XML అంటే మనకి XPath అనేది ఇస్తాం అనమాట.
అంటే ఇక్కడ కండిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే కండిషన్ ఇస్తానో ఆ కండిషన్ టైప్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఎక్స్పాత్ కండిషన్ ఇస్తున్నాం అనుకోండి, ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే నాన్ ఎక్స్ఎంఎల్ అనుకోండి, మనం క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. మనం క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ చెప్పాం కదా, అపాచీ క్యామెల్ ఫ్రేమ్వర్క్ మీరు అన్నదని, ఆ క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. అది కూడా నేను ఇక్కడ నాన్ ఎక్స్ఎంఎల్ అనేది మీకు కంటెంట్ మోడిఫైర్ చెప్పినప్పుడు ఈ నాన్ ఎక్స్ఎంఎల్ అనేది చెప్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మనం ఏం చూద్దాం అంటే ఎక్స్ఎంఎల్ అనేది చూద్దాం. అంటే ఎక్స్ఎంఎల్ మెసేజ్ ద్వారా ఎలా కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, ఎలా పాత్ అనేది ఎలా ఇస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను కండిషన్ సాటిస్ఫై అవ్వాలని చెప్పి అంటున్నా. ఓకే, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే సపోజ్ నాకు ఇక్కడ మనకి ఇది డేటా కదా, సో ఇది డేటా. ఓకే, ఇలా మనకి ఒక 3 ఎంప్లాయీస్ అనేవి వస్తున్నాయి అనుకోండి, 3 ఎంప్లాయీ రికార్డ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఎంప్లాయీ ఐడి, ఓకే, ఎంప్లాయీ ఐడి 456 ఉన్నదనుకోండి. ఈ ఎంప్లాయీ ఐడి 456 ఉంటే మాత్రమే ఆ రికార్డ్ ఆ రౌట్కి వెళ్ళాలి. ఆ డేటా ఏదైతే డేటా ఉందో ఈ డేటా అనేది నాకు ఎంప్లాయీ ఐడి 456 ఈక్వల్ అయితే ఆ రౌట్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు అనేది నా కండిషన్. ఓకే, ఇప్పుడు నేను ఎట్లా చెప్పొచ్చు కండిషన్, ఎక్స్పాత్ కండిషన్ ఎలా ఇవ్వచ్చు చెప్పండి. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి కండిషన్ అంటే ఎక్స్పాత్ ఎలా ఇస్తాం నేను చూసాం కదా, స్లాష్ క్యాప్జెమిని స్లాష్ హెచ్ఆర్ స్లాష్ ఎంప్లాయీస్ స్లాష్, ఓకే, ఎంప్లాయీ స్లాష్ ఐడి ఈక్వల్స్ టు 456. ఇప్పుడు ఇది దీని అర్థం ఏంటి? ఇది దేని పాత్? ఫస్ట్ రికార్డ్ పాత్ లో మరి 456 ఉంటుందా? ఎంప్లాయీ ఇక్కడ 2. ఓకే, సో ఇప్పుడు పాత్ కరెక్ట్ అయినది దీనిది. ఇప్పుడు వచ్చి ఇది ఏం చేస్తుంది, సెకండ్ రికార్డ్ లో ఉన్న ఎంప్లాయీ ఐడి 456 కి ఈక్వల్ అయిందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం కండిషన్ ఇచ్చేటప్పుడు ఈ ఎక్స్పాత్ అనేది ఓకే కాపీ చేసి జస్ట్ మీరు అక్కడ టైప్ చేసినా ఓకే, డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసినా ఓకే. సో ఇది నాకు ఎక్స్పాత్. ఇప్పుడు కండిషన్ పెట్టాలి కదా, కండిషన్ పెట్టాలంటే చెక్ పెట్టాలి, స్పేస్ పెట్టి ఈక్వల్స్ పెట్టి మళ్ళీ స్పేస్ పెట్టి సింగిల్ కోట్స్లో ఆ నెంబర్ ఏంటిది మనకి 456 సింగిల్ కాలమ్స్లో మనం ఈ వాల్యూ అనేది పెడతాం అనమాట. ఓకే, సింగిల్ కోట్స్లో పెట్టాం కదా. ఇప్పుడు మనకి ఎక్స్పాత్ ఇప్పుడు ఏం చెప్తున్నాము, క్యాప్జెమిని అంటే వచ్చే ఎక్స్ఎంఎల్ మెసేజ్లో క్యాప్జెమిని అనే పేరెంట్ నోడ్, దాని లోపల హెచ్ఆర్, దాని తర్వాత ఎంప్లాయీస్, దాంట్లో ఎంప్లాయీ సెకండ్ రికార్డ్లో ఐడి అనేది నాకు 456కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయమని. 456కి ఈక్వల్ అయితే మాత్రమే ఈ రౌట్ 1కి పంపించమని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇది నాకు ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ రౌట్లోకి వెళ్దాం, సెకండ్ రౌట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌట్లోకి వస్తే ఇక్కడ కూడా ఎక్స్ఎంఎల్ కండిషన్, ఈసారి ఏం కండిషన్ పెడదాం, దీంట్లో వచ్చేసి సిటీ పూణే, థర్డ్ రికార్డ్లో పూణే ఉంటే కనుక దానికి పంపించమని చెప్పి చెప్దాం. ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ లో 3 పెట్టేసి ఐడి తీసేసి సిటీ అనేది పెడతాం. ఓకేనా, ఇదే కదా మనకి ఎక్స్పాత్. సో ఇప్పుడు కాపీ చేస్తాం. ఓకే, కండిషన్ లో ఎక్స్పాత్ పెట్టేసి ఈక్వల్స్ స్పేస్ పెట్టేసి ఈక్వల్ అగైన్ స్పేస్ సింగిల్ కోట్స్ లో పూణే. ఓకే, సో ఈ కండిషన్ కూడా పెట్టేశాను, 2 కండిషన్స్ పెట్టా. నెక్స్ట్ కండిషన్ థర్డ్ కండిషన్ కూడా ఈసారి థర్డ్ కండిషన్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఒక 3 రౌట్స్ ఉన్నాయంటే కంపల్సరీ ఒక డిఫాల్ట్ రౌట్ అనేది ఉండాలన్నమాట. అంటే మీరు పెట్టిన 2 కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే ఏం చేయాలి అనేది ఈ డిఫాల్ట్ రౌట్ పెడితే వల్ల అది ఆ డిఫాల్ట్ ఎండ్కి వెళ్ళిపోతుంది అండి. ఓకే, 2 రౌట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఒకటి కండిషన్ ఒకటి డిఫాల్ట్. సో మీకు 10 రౌట్స్ ఉన్నా 2 రౌట్స్ ఉన్నా ఒకటి మాత్రం కంపల్సరీ
డిఫాల్ట్ రౌట్ అనేది మ్యాండేటరీ అనమాట. డిఫాల్ట్ రౌట్ లేకుండా మీకు డిప్లాయ్ అనేది అసలు అవ్వదు ఐఫ్లో అనేది, వ్యాలిడేషన్ ఎర్రర్ వచ్చేసి. ఓకే, సో ఇప్పుడు 2 కండిషన్స్ పెట్టేసాము. థర్డ్ రౌట్ మనం డిఫాల్ట్ రౌట్ అనేది పెట్టేసాం. ఓకే, డిఫాల్ట్ రౌట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా కండిషన్ ఏ ఉండదు అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది మెయిల్ అడాప్టర్ కదా, సో ఎండ్ 1కి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక రిసీవర్ తీసుకుంటున్నాం. సో దీంట్లో కూడా నేను మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో మెయిల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఒక అడాప్టర్ అంటే టైప్ ఆఫ్ అడాప్టర్స్ సేమ్ ఉన్నప్పుడు దీని కన్ఫిగరేషన్స్ దీనికి కాపీ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది ఎలా చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ దీని మీద ఆల్రెడీ కన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి కాపీ కన్ఫిగరేషన్, ఇది కాపీ. దీని మీద కాపీ కొట్టేస్తే కాపీ అయిపోతుంది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇదిగో కాపీ తర్వాత కింద పేస్ట్ కన్ఫిగరేషన్. ఓకే, సో ఈ పేస్ట్ మీద క్లిక్ చేశారనుకోండి మనకి అడాప్టర్ కన్ఫిగరేషన్స్ అనేవి పేస్ట్ అయిపోతాయి. డూ యూ వాంట్ టు పేస్ట్ ద కన్ఫిగరేషన్స్? ఎస్. ఓకే, సో ఇప్పుడు దీని మీద ఉన్నాం కదా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి మనకి సేమ్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నేను ఏం పెడుతున్నానంటే ఇది మనకి రౌట్ 2 కదా, రౌట్ 2 అని చెప్పి పెడుతున్నా. ఇది బాడీ డైనమిక్ గానే కాల్ చేయమని చెప్తున్నా, $in.body, సారీ రౌట్ 2. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 11 + 9. ఓకే, అండ్ ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి కనెక్షన్ సేమ్ డీటెయిల్స్ ప్రాసెసింగ్ ట్యాబ్లో ఇక్కడ వచ్చేసి ఇది రౌట్ 1. ఓకే, ఇది సేమ్, దీనికి కూడా నేను 9 పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు 2 మెయిల్ రిసీవర్స్, 2 మెయిల్ రిసీవర్ అడాప్టర్స్ అనేవి కన్ఫిగర్ చేసాము. డైనమిక్గా ఏదైతే బాడీ వస్తుందో ఆ బాడీ అనేది మనకి మెయిల్కి వస్తుంది. సో ఇక్కడ కండిషన్ బేస్డ్ ఒకటి కండిషన్ రౌట్ 1 కండిషన్ ఇచ్చాము, రౌట్ 2 కండిషన్ ఇచ్చాము, అండ్ రౌట్ 3 డిఫాల్ట్ అనేది పెట్టాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్రాస్ మార్క్ వస్తుంది, గుర్తు కనిపిస్తుందా? ఇదిగోండి ఈ క్రాస్ మార్క్ అనేది డిఫాల్ట్ రౌట్ కి క్రాస్ మార్క్ అనేది వస్తుంది. అంటే చూడగానే ఇది డిఫాల్ట్ రౌట్ అని చెప్పి మనకి అర్థం కావడానికి ఇట్లా క్రాస్ మార్క్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఓన్లీ డిఫాల్ట్ రౌట్ కి అది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రౌట్ 1 కండిషన్ సాటిస్ఫై అయితే మెయిల్కి వెళ్ళాలి, రౌట్ 2 కండిషన్ సాటిస్ఫై అయినా మెయిల్కి వెళ్ళాలి. నాకు ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడ సిపిఐలోనే ఆగిపోమని చెప్పి చెప్తున్నాను. నేను ఇంకా మెయిల్కి పట్టట్లేదు. ఓకే, మీకు అది కూడా కావాలనుకుంటే మీరు అది కూడా కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఇంకో రిసీవర్ పెట్టేసుకుని అక్కడ ఇంకొక మెయిల్ పెట్టుకుని డిఫాల్ట్ అవుట్ కావాలంటే డిఫాల్ట్ అవుట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఇట్లా చేస్తున్నప్పుడు సో సేవ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఎప్పుడైనా సరే ఇలా క్రాస్ మార్క్ రెడ్ కలర్ లో మీకు ఇట్లా చూపించిందంటే ఏం చెప్తుంది, అటాచ్మెంట్ యాడ్ చేసాము. ఓకే, సో ఇట్లా ఇక్కడ మీకు రెడ్ మార్క్ లో చూపిస్తుందంటే ఐఫ్లో అనేది డిప్లాయ్ అవ్వదండి, మీకు వాలిడేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఐఫ్లో డిప్లాయ్ అవ్వదు. సో మీరు ప్రాబ్లమ్స్ ఎక్కడ చూసుకోవచ్చు, మనం అవుట్ సైడ్ స్పేస్ ఉంది కదా, ఈ ఎక్కడైనా సరే ఇంటిగ్రేషన్ స్పేస్ మీద క్లిక్ చేశారనుకోండి మీరు, మన కింద ఈ ఆప్షన్స్ ఇంటిగ్రేషన్ ఫ్లో అని చెప్పి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్పింది కదా, ఈ ప్రాబ్లమ్స్ మీకు వచ్చేసారనుకోండి ఇదిగోండి ఇక్కడ చూడండి టేబుల్ అట్రిబ్యూట్ నేమ్ ఈస్ మ్యాండేటరీ ఇన్ అటాచ్మెంట్స్. అంటే ఇందాక అటాచ్మెంట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం యాడ్ చేసాం కదా, అది మనకి ఎర్రర్ చూపిస్తుంది, నేమ్ ఏమి ఇవ్వలేదని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి సో ఇది అవసరం లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నేను డిలీట్ చేసేస్తున్నాను. మీకు అటాచ్మెంట్ కావాలంటే అటాచ్మెంట్ కూడా పెట్టుకోండి. డిలీట్. ఓకే, సో రెండు నేను డిలీట్ చేస్తా, జస్ట్ ఓన్లీ మనం బాడీ ఒకటి మాత్రమే క్యాప్చర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎర్రర్ అనేది మనకి పోయిందనమాట. సో ట్రేస్ మీకు చెప్పలేదు కదా. ఓకే, ట్రేస్ ఎలా ఎనబుల్ చేస్తాం, ట్రేస్ చెప్పాను మీకు, ట్రేస్ చెప్పలేదు కదా. ఓకే, సరే ఇప్పుడైతే నేను డిప్లాయ్ చేస్తున్నా చూడండి. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనకి ఐఫ్లో అయితే డిప్లాయ్ అయింది. నేను ఒకసారి మెయిల్లోకి వచ్చి చెక్ చేస్తున్నాను.
మెయిల్ ఐడి ఒకటే అది ఏం కాదు కానీ అక్కడ సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి మీరు, మనకి డేటా అనేది ఎన్ని ఎండ్స్కి వచ్చింది డేటా? రౌట్ 2 ఒక్కదానికే వచ్చింది. మీ దాంట్లోకి వచ్చిందా? మిగతా అంటే ఫస్ట్ రౌట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఫస్ట్ రౌట్ కండిషన్ కూడా మనకి కరెక్టే ఉందా లేదా? ఫస్ట్ అవుట్ కండిషన్ ఇదే కదా. ఫస్ట్ అవుట్ కండిషన్లో ఓకే, క్యాప్జెమ్ని హెచ్ఆర్ ఎంప్లాయీ ఐడీలో 456 నాకు ఇక్కడ డేటా చూసుకుంటే 456 ఉంది కదా ఐడిలో. ఇది కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే దీంట్లో ఎంప్లాయీ 3 సిటీ, దీంట్లో కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. రెండు కండిషన్స్ నాకు సాటిస్ఫై అవుతుంది. బట్ ఏమైంది, ఒకటే కండిషన్ ఒకటే రౌట్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయింది అనమాట. అది ఎందుకంటే రౌటర్లో ఏంటంటే ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయింది అనుకోండి, ఓకే, ఒక కండిషన్ అనేది మీకు సాటిస్ఫై అయిందంటే ఇంకా నెక్స్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకే, రౌటర్లో ఏం చేస్తుందంటే ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది. రౌటర్ ఎందుకు పెట్టాము మనం? కండిషన్ బేస్డ్ పెట్టాము. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ రౌట్కి వెళ్ళు. ఎట్ ఏ టైమ్ ఒక మెసేజ్ వస్తుందంటే ఒక మెసేజ్కి ఒక కండిషనే చెక్ చేస్తుంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, ఏం చేస్తుంది? సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, థర్డ్ చెక్ చేయదు. అదే ఫస్ట్ సాటిస్ఫై కాలేదు, అప్పుడు ఏం చేస్తుంది? సెకండ్ చెక్ చేస్తుంది. సెకండ్ కూడా కాలేదనుకోండి, అప్పుడు డిఫాల్ట్ రౌట్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ రౌట్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ నేను జస్ట్ హైదరాబాద్ అని ఇది ఆర్డర్ అనేది రౌట్ 1 రౌట్ 2 అనేది ఇట్లా ఫస్ట్ ఏదైతే ఆర్డర్ ఉందో ఎండ్ దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సార్ చూద్దాం, చూపిస్తాం మీకు. ఇక్కడ చూపిస్తాం మీకు, అంటే మీకు మానిటరింగ్ ట్యాబ్ లో చూస్తాం. మనం ఎక్కడ చూస్తాం? ఏదైనా ఐఫ్లో డిప్లాయ్ అయిందంటే మానిటరింగ్ ట్యాబ్ లో చూస్తాం. బట్ మీకు మానిటరింగ్ ట్యాబ్ లో ఏ రౌట్కి వెళ్ళింది ఏంటనేది చూపించడానికి ట్రేస్ అనేది ఎనబుల్ చేయాలి. అది నేను నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు చెప్తాను. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నో మనం ఎక్కడ ఏ ఫ్లోకి వెళ్ళింది అనేది మనం ట్రేస్ ఎనబుల్ చేయకుండా చూపించలేదు. ఆల్రెడీ ఇక్కడ ట్రేస్ ఎనబుల్ చేసా కాబట్టి మీకు ఏ రౌట్కి వెళ్ళిందని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నేను చెప్తా ట్రేస్ అనేది ఎందుకు అనేది నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ యాజ్ ఆఫ్ నో ఇది మనకి ఈ ఫ్లో ట్రిగర్ అయింది. ఓకే, జస్ట్ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే ఓన్లీ మెసేజ్ అనేది ఇట్లా సక్సెస్ఫుల్ అయింది అంతే తప్ప మనకేం చూపించదు ఇక్కడ. సో అది ట్రేస్ ఎనబుల్ చేసినప్పుడు మనం చూడగలుగుతాం. అది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమైంది? రౌట్ 1 అనే సబ్జెక్ట్ ఏదైతే మనం రౌట్ 1 సబ్జెక్ట్ ఇచ్చామో అది చెక్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఎప్పుడైనా సరే పైనుంచి కండిషన్ చెక్ చేసుకుంటూ వస్తుంది. సో రౌట్ అనేది ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందో దాన్ని చెక్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ రౌట్ని చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్ లాస్ట్ రౌట్ని మీకు చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు, అప్పుడు ఏం చేసింది? నెక్స్ట్ కండిషన్కి వచ్చింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ కండిషన్కి వచ్చి నెక్స్ట్ కండిషన్ చెక్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా? కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఈసారి రౌట్ 1కి డేటా అనేది పాస్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు కండిషన్స్ నేను తీసేస్తున్నాను. ఇక్కడ ఈ కండిషన్ కూడా నేను 456 ప్లస్ సంథింగ్ 406 ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇప్పుడు ఒకసారి మెయిల్ అనేది చూద్దాం. మెయిల్ వచ్చిందా?
మెయిల్ అనేది రాలేదు నాకు. ఎందుకంటే నాకు రెండు కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే నేను మెయిల్ అనేది సెండ్ చేయొద్దు అనుకున్నా, ఓన్లీ సిపిఐలోనే ఆగిపోమని చెప్పాను. సో అందువల్ల ఇది ఏమైంది, మనకి ఇక్కడ మీరు జస్ట్ ట్రేస్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇది ఎండ్ టూ వచ్చేసి ఇక్కడతో ఆగిపోయింది అనమాట. ఓకే, సో ఇలా మనం రౌటర్ అనేది యూస్ చేసి కండిషన్ బేస్డ్ చెక్ చేస్తాం అనమాట. ఓకే, సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు క్వశ్చన్ అడగచ్చు. సో ఇక్కడ నాకు రౌట్ 1లో 456 అనే కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, బట్ నాకు మొత్తం డేటా అనేది వచ్చేస్తుంది. ఓకే, మీకు ఆ ఒక్క రికార్డ్ అనేది రావట్లా. ఆ రికార్డులో, ఆ ఎంప్లాయీ రికార్డులో ఐడి అనేది 456 సాటిస్ఫై అయితే మొత్తం ఎంటైర్ డేటా అనేది పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం పెట్టాము, ఒక డేటా వస్తుంది, సింగిల్ మెసేజ్, ఇదంతా కలిపి నాకు సింగిల్ మెసేజ్ వస్తుంది. ఆ సింగిల్ మెసేజ్లో ఎంప్లాయీ ఐడి వస్తే, ఎంప్లాయీ అంటే సెకండ్ రికార్డ్లో ఉన్న ఎంప్లాయీ ఐడి 456 ఈక్వల్ అయితే నాకు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే డేట్ అనేది పాస్ అయిపోతుంది. బట్ దీన్ని మనం లైక్ ఏ పర్టికులర్ రికార్డ్కి ఆ పర్టికులర్ రికార్డ్ అనేది పంపించాలంటే, సపోజ్ నాకు ఎంప్లాయీ ఐడి 456 సాటిస్ఫై అయితే ఓన్లీ ఆ ఎంప్లాయీ పర్టికులర్ రికార్డ్ మాత్రమే నేను పాస్ చేయాలంటే మనం నెక్స్ట్ టాపిక్ స్ప్లిట్టర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ అది రేపు పొద్దున్న చూద్దాము. జస్ట్ ఈరోజు ఓన్లీ రౌటర్ చూద్దాం. సో ఇలా మనం స్ప్లిట్టర్ అనేది యూస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఏ రికార్డ్కి ఆ రికార్డు స్ప్లిట్ అయిపోయి అప్పుడు అది చెక్ చేసుకుంటుంది. 456 ఈక్వల్ అయితే ఆ పర్టికులర్ రికార్డు మాత్రమే పాస్ చేస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇప్పుడు రౌటర్ అర్థమైంది కదా, కండిషన్ ఎలా పెట్టాలనేది. ఎక్స్పాత్ మనం వచ్చే ఎక్స్ఎంఎల్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ఎంఎల్లో మనకి ఏ ఏ కండిషన్, ఏ డేటాని చెక్ చేయాలి, ఏ పాత్లో ఆ డేటాని చెక్ చేయాలనేది మనం పాత్ ఇచ్చేసి ఆ కండిషన్ అనేది మనం చెక్ చేస్తాం అనమాట. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఎంటైర్ డేటా పాస్ అయిపోతుంది, లేదంటే నెక్స్ట్ రౌట్కి వెళ్తుంది, నెక్స్ట్ రౌట్ చెక్ చేసుకుంటుంది. ఏ రౌట్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే డిఫాల్ట్ రౌట్కి డేటా అనేది పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇప్పుడనే కాదు, నెక్స్ట్ ఏ స్టెప్ చేసినా మనం ట్రేస్ అనేది ఒకటి ఎనేబుల్ చేస్తాం అనమాట. అది ఎందుకంటే మనకి ఏ మెసేజ్ చూసుకున్నా సరే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ ట్యాబ్లోకి వచ్చాం, ఈ రెండు ఆల్రెడీ ట్రేస్ ఎనేబుల్ చేస్తున్నాయి కాబట్టి. ఓకే, ఇదిగోండి. సో సపోజ్ ఒక ఐఫ్లో ఉందనుకోండి, ఈ ఐఫ్లో మనకి రన్ అయింది కదా. సో రన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అని చెప్పి చూపిస్తుంది. ప్రాపర్టీస్ అంటే మెసేజ్ ఐడి, కోరిలేషన్ ఐడి ప్రతిదానికి ఒకటి జనరేట్ అవుతుంది. అండ్ లాగ్స్ లోకి వస్తే ఇక్కడ లాగ్ లెవెల్ ఏముంది, ఇన్ఫో అనేది ఉంటుంది. ఎవ్రీ టైం మాక్సిమం మనకి ఇన్ఫో అని ఉంటుంది అనమాట. మనం ట్రేస్ అనేది ఎనబుల్ చేయకపోతే ఇన్ఫో మోడ్ లో ఉంటుంది. ఇన్ఫో మోడ్ లో ఉన్నప్పుడు ఓన్లీ మనకి ఐఫ్లో యొక్క స్టేటస్, ఐఫ్లో సక్సెస్ అయిందా లేదా, ఏ టైంకి రన్ అయింది, మెసేజ్ ఐడి ఏంటి, ఓకే, నేమ్ యొక్క మెసేజ్ ఐఫ్లో నేమ్ ఏంటి, ఈ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. బట్ మీరు ఎప్పుడైతే ట్రేస్ అనేది ఎనబుల్ చేశారో అది ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఏ డేటా ట్రాన్స్ఫర్ అనేది చూడగలుగుతున్నాను ఇక్కడ, ఏ డేటా వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది నేను చూడగలుగుతున్నానా, చూడలేను. అదే ట్రేస్ ఎనబుల్ చేస్తే మనకి ప్రతి స్టెప్, ఓకే, టైమర్ నుంచి స్టార్ట్ అయితే ఒక టైమర్ దగ్గర ఏం జరిగింది, నెక్స్ట్ కంటెంట్ మోడిఫైర్ దగ్గర ఏం జరిగింది, ఆ తర్వాత రౌటర్ దగ్గర ఏం జరిగింది, అక్కడి నుంచి కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఏ డేటా ఎటు నుంచి ఎటు పాస్ అయింది అనేది ప్రతిదీ మనం చూడగలుగుతాం అనమాట. దాంట్లో ఏ డేటా పాస్ అయిందో కూడా ఎవ్రీథింగ్ మనం చూడగలుగుతాం. ఓకేనా, అదే మనకి ట్రేస్ అనమాట. సో ఇప్పుడు ట్రేస్ ఎలా ఎనేబుల్ చేస్తామంటే, మనం మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ ఉంది కదా, ఓకే, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. సో దీంట్లోకి వచ్చేసి మన ఐఫ్లో ఏదైతే ఉందో ఆ ఐఫ్లో మీద ఒకసారి క్లిక్ చేసి కిందకు వస్తే లాగ్ లెవెల్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ లాగ్ లెవెల్ ఇన్ఫో మోడ్లో ఉంది కదా. ఇక్కడ ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అండి. సో దీంట్లో మనం యూస్ చేసేది ట్రేస్ మోడ్. ఓకే, సో ట్రేస్ మోడ్లో ఏమవుతుందంటే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేశాను. సో చేంజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లాగ్ లెవెల్ ట్రేస్ ఎక్స్పైర్స్ అట్ June 11, 2025 9:51:36. అంటే ఇక్కడ 9:41 అప్పుడు 9:51 అంటే ఎంత టైం ఉంటుంది,
10 minutes ఉంటుంది. ఆఫ్టర్ ఎక్స్పైరీ ద లాగ్ లెవెల్ స్విచ్ బ్యాక్ టు ది ఇన్ఫో మోడ్. ఓకే, అంటే ఈ ట్రేస్ అనేది ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే ఎనేబుల్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, ట్రేస్ 10 మినిట్స్ మాత్రమే ఎనేబుల్ అయి ఉంటుంది. ఆ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఇన్ఫో మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎందుకంటే దీన్ని పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, సిపి అనేది ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే మొత్తం ఎవ్రీ స్టెప్ అనేది లాక్ చేస్తుంది అనమాట. ట్రేస్లో ఎవ్రీ స్టెప్ని లాక్ చేసి పేలోడ్ని కూడా చూపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ట్రేస్ అనేది జస్ట్ ఒక 10 మినిట్స్ వరకే యాక్టివ్లో ఉంటుంది మనం ఎనేబుల్ చేసిన తర్వాత. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ మళ్ళీ బ్యాక్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ట్రేస్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ట్రేస్ అనేది ఎనేబుల్ చేసా. ట్రేస్ ఎనేబుల్ చేసి మళ్ళీ రన్ చేస్తేనే ఆ ట్రేస్ మోడ్లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను డిప్లాయ్ మళ్ళీ చేస్తున్నా. మళ్ళీ డిప్లాయ్ చేస్తున్నా అంటే మళ్ళీ రన్ చేస్తున్నా ఐఫోన్. అంటే డిప్లాయ్ చేయగానే ఇది రన్ అవుతుంది కదా, టైమర్ ఉంది కాబట్టి మళ్ళీ రన్ అవుతుంది కాబట్టి. సో రన్ అవుతుంది. రన్ అవ్వగానే మనకి సక్సెస్ఫుల్గా ఐఫ్లో అనేది డిప్లాయ్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ చెక్ చేస్తాం మెసేజ్ ప్రాసెసింగ్ని? మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్లో ఐఫ్లో రన్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ వస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ చూసారా 9:42కి 9:42:56 నాకు ఐఫ్లో అనేది రన్ అయింది, కంప్లీటెడ్. సో ఇక్కడ కిందకి వస్తే ఇదిగోండి, ఇక్కడ చూసారా ఏం చూపిస్తుంది, లాగ్ లెవెల్ ట్రేస్ అని చెప్పి చూపిస్తుంది. ఇంతకు ముందు ఇన్ఫో చూపించింది, ఇన్ఫో మోడ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు ట్రేస్ చూపిస్తుంది అండ్ దాని మీద ఒక లింక్ లాగా చూపిస్తుంది అనమాట. బ్లూ కలర్లో ఇంకొక లింక్ లాగా చూపిస్తుంది. ఓకే, సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, ట్రేస్ డేటా ఈజ్ రిమూవ్ ఆఫ్టర్ కన్ఫిగర్ రిటెన్షన్ టైం టైపికలీ 1 అవర్. అంటే ట్రేస్ ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఐఫ్లో రన్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఆ యొక్క డేటా ఏదైతే ట్రేస్ డేటా ఉంటుందో అది 1 అవర్ వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఓకే, 1 అవర్ తర్వాత ఇంకా డేటా అనేది కనిపించదు. ఓకే, సో ట్రేస్ ఎనేబుల్ ఎంత టైం ఉంటుంది? 10 మినిట్స్. ట్రేస్ ఎనేబుల్ చేసింది ఎంత వరకు ఉంటుంది అంటే 10 మినిట్స్ అతను మాత్రమే ఎనేబుల్ ఉంటుంది. ట్రేస్ ఎనేబుల్ చేసిన తర్వాత రన్ చేసిన ఐఫ్లో యొక్క డేటా 1 అవర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది క్లియర్గా ఉండండి. ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, ట్రేస్ ఎనేబుల్ అనేది 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఎనేబుల్ చేసినాక 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ టు ఇన్ఫో మోడ్లోకి వెళ్ళిపోతుంది. ట్రేస్ ఎనేబుల్ చేసి రన్ చేసిన తర్వాత, ట్రేస్ ఎనేబుల్ చేసినప్పుడు ఎప్పుడైతే ఐఫ్లో రన్ అవుతుందో ఆ డేటా అనేది మనకి 1 అవర్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లాగ్ లెవెల్ అనేది ఉంది కదా, ఈ ట్రేస్, దీని మీద నేను ఇప్పుడు జస్ట్ ఒక క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఆ ట్రేస్ మీద క్లిక్ చేయగల నాకు ఇట్లా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ చూసారా ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఇక్కడ కింద నుంచి వస్తుంది అనమాట. ఎప్పుడు కింద నుంచి మనం చూసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ టైమర్ తర్వాత కంటెంట్ మాడిఫైయర్ తర్వాత రౌటర్ తర్వాత ఎండ్ 2. ఇది మనకి ఎండ్ 2 కదా, ఇదేమో ఎండ్ 1 ఎండ్ 2కి డేటా అనేది పాస్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ టైమర్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి పైన స్టెప్స్ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంటిగ్రేషన్ ఫ్లో మోడల్, అంటే మన ఏదైతే ఇంటిగ్రేషన్ ఫ్లో ఉంటుందో అది చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ కింద ఇక్కడ డీటెయిల్స్ కూడా చూపిస్తూ ఉంటుంది, మీరు ఏం పెట్టారు అనేది ఇక్కడ డీటెయిల్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లాగ్ కంటెంట్ అంటే జస్ట్ బేసిక్ డీటెయిల్స్, ఆ ప్రాసెస్ స్టెప్ అనేది ఎన్నో స్టెప్ అండ్ దాని యొక్క నేమ్ ఏంటి, మోడల్ ఐడి ఏంటి, ఇవన్నీ జస్ట్ బేసిక్ డీటెయిల్స్, ఏ టైంకి ఎగ్జిక్యూట్ అయింది ఓకే అని చెప్పి ఇక్కడ జస్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మెసేజ్ కంటెంట్. ఓకే, మెసేజ్ కంటెంట్లో ఏమైనా ఉందా? టైమర్ దగ్గర ఏమైనా డేటా ఉందా మనకి? టైమర్ దగ్గర మనకి ఏం డేటా లేదు. సో అందుకని చెప్పి నాకు మెసేజ్ కంటెంట్ అనేది ఏం చూపించట్లా. నెక్స్ట్ కంటెంట్ మాడిఫైయర్ దగ్గరకు వచ్చాం. ఓకే, కంటెంట్ మాడిఫైయర్ దగ్గర ఇప్పుడు దీంట్లోకి వస్తే సమ్ హెడర్స్, ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్, పేలోడ్ అని చెప్పి సంథింగ్ ఏదో డేటా అనేది వచ్చింది. ఓకే, సో సేమ్ మళ్ళీ కంటెంట్ మాడిఫైయర్ కూడా సేమ్ అవే ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఫ్లో మోడల్ అదే ఉంటుంది. లాగ్ కంటెంట్లోకి వస్తే ప్రాసెస్ స్టెప్ 2 అని చెప్పి వస్తుంది, అండ్ దానికి డ్యూరేషన్ ఎంత టైం పట్టింది ఏంటనేది ఉంటుంది. నెక్స్ట్ మెసేజ్ కంటెంట్లోకి వస్తే పేలోడ్ అనేది ఏం లేదు. మనం కంటెంట్ మాడిఫైయర్లో పేలోడ్ పెట్టామా లేదా? కంటెంట్ మాడిఫైయర్లో సమ్ బాడీ పెట్టాం కదా ఇక్కడ. దీంట్లో
సమ్ బాడీ అనేది పెట్టాం, బట్ చూపిస్తుందా నాకు? చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే, మీకు ఎప్పుడైనా సరే దాంట్లో ఏవైతే చేంజెస్ కానీ బాడీ కానీ ఏది పెట్టినా సరే అది ఏం చేస్తుందంటే దాని యొక్క చేంజెస్ కానీ దాని యొక్క అవుట్పుట్ కానీ నెక్స్ట్ స్టెప్లో చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను కంటెంట్ మాడిఫైయర్లో బాడీ పెట్టానంటే అది నాకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తుంది. ఓకే, అది ఏ స్టెప్ అవనండి, రౌటర్ అవనండి, స్ప్లిట్టర్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని యొక్క చేంజెస్ దాని యొక్క అవుట్పుట్ మనం చూడాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మాత్రమే చూస్తాం అనమాట. ఓకే, సో ఈ హెడర్స్ ప్రాపర్టీస్ అనేవి నేను నెక్స్ట్ హెడర్ కంటెంట్ మాడిఫైర్ చెప్పిన తర్వాత ఈ హెడర్స్ ప్రాపర్టీస్ అనేవి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు పేలోడ్ అనేది ఇక్కడ నో డేటా అవైలబుల్ అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు నాకు దీని డేటా చూడాలంటే నేను ఇప్పుడు రౌటర్ మీద క్లిక్ చేస్తుంది. ఇదిగోండి, చూసారా? రౌటర్ మీద క్లిక్ చేయగానే దీని యొక్క పేలోడ్ అనేది రౌటర్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ సేమ్ అదే డేటా మనకి చూపిస్తుంది అనమాట. ఎంప్లాయీ 1 2 3 రికార్డ్స్ ఈ డేటా అనేది మనకి చూపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్ పేలోడ్ కావాలంటే డౌన్లోడ్ పేలోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్ళింది? ఎండ్ 2కి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇదే సేమ్ ఎండ్ 2కి ఇదే డేటా అనేది మనకి ఎండ్ 2కి హ్యాండ్ ఓవర్ అయిందని చెప్పి చెప్తుంది. అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్లో మోడ్లోకి వస్తే ఇక్కడ చూసారా మనకి మెసేజ్ బాక్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ఈ మెసేజ్ బాక్సెస్ అనేది మెసేజ్ ఏ డైరెక్షన్ లో వెళ్ళింది అని చెప్పి చూడటానికి మనకి ఈజీగా విజువలైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మెసేజ్ అనేది నాకు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి రౌటర్కి వచ్చింది, రౌటర్ నుంచి ఎండ్ 2కి వెళ్ళిపోయింది. అంటే డిఫాల్ట్ రౌట్, రెండు కండిషన్ సాటిస్ఫై కాబట్టి నాకు డిఫాల్ట్ రౌట్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? సో ఇలా మనం ఈ ట్రేస్ అనేది యూస్ చేసుకుని ఓకే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడొచ్చు అండ్ పేలోడ్ కూడా చూడొచ్చు అనమాట. ఏ స్టెప్లో ఏం జరిగింది, అక్కడ పేలోడ్ అనేది ఎలా చేంజ్ అయింది అనేది మనం ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా మనం చూడటానికి ఈ ట్రేస్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, సో ఇందాక చూసుకుంటే మనకి ఇందాక కూడా ఒక ఐఫ్లో అనేది 2 టైమ్స్ మనం రన్ చేసాం కదా ఫస్ట్ది. సో ఇక్కడ ట్రేస్ మీద క్లిక్ చేస్తున్నా, ఆల్రెడీ అది ఎనేబుల్ చేసింది కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ చూసారా దేనికి వెళ్ళింది? రౌట్ 1కి వెళ్ళి మెయిల్కి అనేది వెళ్ళిపోయింది అనమాట. ఇట్లా మెసేజ్ బాక్సెస్ అనేవి చూపిస్తూ ఉంటుంది అనమాట, ఏ రౌట్కి వెళ్ళింది అనేది. ఇక్కడ టైమర్, నెక్స్ట్ కంటెంట్ మాడిఫైర్, నెక్స్ట్ రౌటర్కి వెళ్ళింది, రౌటర్ నుంచి ఎండ్కి వెళ్ళింది. ఓకే, ఎండ్ అంటే ఇది మనకి ఎండ్ ఇదేమో ఎండ్ 1, ఇది ఎండ్ 2. ఇక్కడ నుంచి ఎండ్కి వచ్చింది, రౌటర్ 1 నుంచి ఎండ్ 1కి వచ్చింది. నెక్స్ట్ మెయిల్ అడాప్టర్ ద్వారా మెయిల్కి అనేది రిసీవ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఏం జరిగింది అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మనం ఇలా చూడగలుగుతాం అనమాట. ఓకే, సో ఇదే డేటా అనమాట. ఇక్కడ పేలోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏ స్టెప్లోకి వెళ్తే ఆ స్టెప్లో మీకు అక్కడ పేలోడ్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ డేటా అనేది మనకి 1 అవర్ వరకే చూపిస్తుంది. 1 అవర్ అయిపోయిన తర్వాత ఈ డేటా అనేది మనకి ఎక్స్పైర్ అయిపోతుంది, చూపించదు అనమాట. ఓకే, ఎందుకంటే సిపిఐ అనేది మనకి ఎప్పుడైనా సరే టెంపరీ స్టోరేజ్ అనమాట. సిపిఐ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ స్టోరేజ్. సో అది దాంట్లో డేటా స్టోర్ చేసుకోవడం వల్ల మళ్ళీ అది డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో అందుకని చెప్పేప్పుడు ఇది 1 అవర్కి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో క్లియరా ట్రేస్ అనేది ఎలా యూస్ చేస్తాం అనేది. నెక్స్ట్ ట్రేస్లోనే ఇంకొక లాగ్ లెవెల్లోనే ఇంకొక ఆప్షన్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే డీబగ్. ఇక్కడ మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లో ఇందాక ట్రేస్ ఎనేబుల్ చేసాం కదా, దానిపైన మనకి ఏముంటుంది? డీబగ్ అనేది ఉంటుంది. సో డీబగ్ అంటే ఏంటంటే సేమ్ ట్రేస్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే వస్తుంది. ఓకే, బట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి పేలోడ్ చూపిస్తుంది కదా, ప్రతి స్టెప్లో పేలోడ్ ఎలా చేంజ్ అయింది ఏంటనేది చూపిస్తుంది. లాస్ట్ ఆప్షన్ మెసేజ్ కంటెంట్ అనేది చూపిస్తుంది. బట్ డీబగ్లో ఆప్షన్ ఉండదు. డీబగ్లో ఓన్లీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాత్రమే చూడగలుగుతాం. బట్ పేలోడ్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఏ పేలోడ్ ట్రాన్స్ఫర్ అయింది అనేది చూడలేము అనమాట. అదొకటే డీబగ్కి ట్రేస్కున్న డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం చూడగలుగుతాం. ఓకేనా? సో అది ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ట్రేస్కి డీబగ్కి డిఫరెన్స్ ఏంటని. ఓకే, డీబగ్లో వీ కెనాట్ గెట్ ద పేలోడ్, ఇన్ ట్రేస్ వీ కెన్ గెట్ ద పేలోడ్, రిమైనింగ్ ఆల్ సేమ్. ఓకే, we can సో ఇక్కడ డీబగ్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం, సేమ్ అదే ఉంటుంది అనమాట. డీబగ్ ఎనేబుల్ చేసినా మీకు అదే డేటా అనేది మీకు ఉంటుంది. ఇంకా అది చేంజ్ అవ్వలేదు కాబట్టి మీకు ఇంక ఎక్స్పైరీ అవ్వలేదు. బట్ మీకు డీబగ్ పెట్టినా సరే సేమ్ అదే
మోడ్లో ఉంటుంది అనమాట ఆ డేటా. డేట్ చేంజ్ జూన్ 12 24 అవర్స్కి వెళ్ళిందా? ఓకే. సో ఇప్పుడు 951 అంటే ఇది 24 అవర్స్ వరకు వెళ్తుంది డీబగ్ అనేది. ఓకే. సో మాక్సిమం మనం డీబగ్ అనేది యూస్ చేయం అనమాట ఎక్కువ, ఎందుకంటే మనకి కంపల్సరీ పేలోడ్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది అనేది మనం చెక్ చేసుకోవాలి కాబట్టి మనం మాక్సిమం ట్రేస్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. మనం ఎక్కువ యూస్ చేసే ట్రేస్ ఒకటే, ఇంతకు మించి ఇన్ఫో ట్రేస్ ఈ రెండు మోడ్స్తోనే మనం యూజ్ చేస్తాం. ఓకే. డీబగ్ అనేది పేలోడ్ రానప్పుడు మనం పేలోడ్ ఎలా చేంజ్ అయిందో మనకు తెలియనప్పుడు మనం డీబగ్ అనేది ఎక్కువ యూజ్ చేయం, బట్ ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ ఇది పెట్టుకోండి. ఓకే. సో ఇది 24 అవర్స్ వరకు మీకు చూపిస్తుంది అనమాట. ఓకే. 24 అవర్స్ వరకు డీబగ్ స్టేట్ అనేది చూడగలుగుతారు. ఓకే. ఓకే. సో క్లియర్ కదా రౌటర్ అనేది? ఏమైనా డౌట్ ఉందా? మాక్సిమం ఎన్ని కండిషన్స్ ఇవ్వచ్చు సార్ మీకు మీ లిమిట్ ఏం లేదండి, దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. బట్ రియల్ టైంలో మీకు ఎక్కువ మ్యాక్సిమం 2 కండిషన్స్ మాత్రమే చెక్ చేస్తాం. అంటే ఒక కండిషన్ చెక్ చేస్తాము, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే డిఫాల్ట్ రౌటింగ్ పంపించేస్తాం. మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. మల్టిపుల్ రౌటింగ్ కండిషన్స్ అనేవి చెక్ చేయమన్నమాట. అంత రిక్వైర్మెంట్ అనేది రాదు. ఏదో ఇతర ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తాం. అది వైట్ ఇస్ నాట్ రూటెడ్ అనేది ఎర్రర్స్ లో చూపిస్తుంది. ఏంటిది వైట్ ఇస్ నాట్ రూటెడ్ ప్రాపర్లీ అనేది. వైడా? వైట్ ఇస్ నాట్ వై ఇట్ ఈస్ నాట్ రౌటెడ్ ప్రాపర్లీ. మీకు రౌటింగ్ ఎందుకు ప్రాపర్గా అంటే కాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఆ ఎక్స్పాత్ ఇచ్చారు, ఆ ఎక్స్పాత్ అనేది మీకు అక్కడ సాటిస్ఫై అవుతుందంటే ఏ రౌట్కి వెళ్తుంది అనేది మీకు అక్కడ చూపిస్తుంది కదా. సో అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆ రౌట్కి వెళ్తుందని చెప్పి డీటెయిల్గా మీకు చూపిస్తుంది. అంతేగాని వై ఇట్ ఈస్ నాట్ రౌటెడ్, వై ఇట్ ఈస్ రౌటెడ్ అనేది రీజన్స్ అనేవి చూపించదు. మీకు ఏదైతే కండిషన్ ఇచ్చారో ఆ కండిషన్ అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆ రౌట్కి వెళ్తుంది. అది అలానే మనం చూడగలుగుతాం. ఎక్స్పాత్ లో ఎర్రర్స్. ఎక్స్పాత్ ఎర్రర్స్ ఉంటే మీకు ఆ కండిషన్స్లో వెళ్ళదు కదా డేటా అనేది. ఎక్స్పాత్ ఎర్రర్ అనేది ఉండదు అనమాట. ఎక్స్పాత్లో ఎందుకు ఎర్రర్ ఉండదంటే సపోజ్ ఇక్కడ రౌట్ కండిషన్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ మీరు 406 అనేది ఎర్రరా? 406 is not an it's just a value. It will go and check whether there is a 406 or not. That is not error. Okay. Something you have given, you have removed this. Okay. Slash you have removed. Then what it will go and check? Capgemini HR employee ID. It will consider as a one name. It will consider it as a one name. So it's not an error. So that's why here it will just check the condition. If condition satisfied, it will send. Otherwise, it will go for the default route. That's it. Okay. డిఫాల్ట్ ఇవ్వలేదు అనుకో. డిఫాల్ట్ ఇవ్వలేదు అనే కండిషన్ లేదు. మీరు డిఫాల్ట్ ఇవ్వకుండా ఐఫ్లో డిప్లాయ్ అవ్వదు అసలు. డిఫాల్ట్ ఈస్ ద మ్యాండేట్. రిలేటివ్ పెట్టదు. అది కూడా ఇవ్వచ్చు. సో అది నేను డైరెక్ట్ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని. సో ఇప్పుడు ఇక్కడ దీని ప్లేస్లో // ఎంప్లాయీ ఐడి ఇది ఈక్వల్స్ టు 456 అని పెట్టాను అనుకోండి. ఓకే. ఇది డీబగ్ మోడ్లో అయింది. బట్ మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటే మెయిల్లో రౌట్ 1 9:55కి రౌట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయింది అనుకో. ఓకే. సో ఇలా మీరు రిలేటివ్ పాత్ అనే ఇవ్వచ్చు, అబ్సల్యూట్ పాత్ అనే ఇవ్వచ్చు అనమాట. ఓకే. జస్ట్ నేను ఫస్ట్ కాబట్టి మొత్తం అబ్సల్యూట్ పాత్ చెప్పాను. నెక్స్ట్ ఇంకా అలవాటు అవుతూ ఉంటే మీరు రిలేటివ్ పాత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కొన్ని ప్లేసెస్లో మనం అబ్సల్యూట్ పాత్స్ రిలేటివ్ పాత్స్ అనేవి యూజ్ చేయలేము అనమాట. ఓకే. సో ఆ కండిషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే. XSD కన్వర్టర్స్ వచ్చినప్పుడు ఒక చోట, కొన్ని చోట్ల మనం రిలేటివ్ పాత్స్ అనేవి యూజ్ చేయకూడదు అనమాట. రిలేటివ్ పాత్స్ యూజ్ చేస్తే మనకి స్ట్రక్చర్ ఎలా ఉందో అర్థమవుతుందా? తెలియదు. సో అలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి, ఎక్సెప్షన్ కేసెస్. అక్కడ మాత్రం కంపల్సరీ మనం అబ్సల్యూట్ పాత్ అనేది యూజ్ చేయాలి. పేరెంట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ఫీల్డ్ వరకు ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ మాత్రం మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అదే యూస్ చేయాలి. అబ్సల్యూట్ పాత్ యూజ్ చేయాలనే కాదు, కొన్ని కేసెస్ లో అబ్సల్యూట్ పాత్ కాకుండా మనం రిలేటివ్ పాత్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకే.
సో అది మనం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, మన సిచ్యువేషన్కి ఏది కరెక్టో దాన్ని బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ట్రాన్స్ఫరింగ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ట్రాన్స్ఫర్ అంటే AWS ఫైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం డేటా. AWS ఏంటి? ఇప్పుడు ఈ డేటా కంటెంట్ మోడిఫైయర్ మనం ఏం మోడిఫై చేస్తాం, ఏం ట్రాన్స్ఫర్ చేస్తాం. జస్ట్ కంటెంట్ మోడిఫైర్ అనేది నేను ఎగ్జాంపుల్ కోసం ఒక డమ్మీ బాడీ పెట్టడం కోసం నేను కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేశాను. బట్ కంటెంట్ మోడిఫైర్ ఫంక్షనాలిటీ అనేది వేరే ఉంటుంది. నేను ఆ టాపిక్ వచ్చిన రోజు మీకు చెప్తాను అనమాట. యాక్చువల్గా మనకి సెండర్ అనేది ఉందనుకోండి, సెండర్ సైడ్ నుంచి డేటా అనేది పాస్ చేస్తాం. సో సెండర్ సైడ్ నుంచి ఒక అడాప్టర్ పెట్టేసి పాస్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ నేను సెండర్ అడాప్టర్ చెప్పలేదు కాబట్టి జస్ట్ ఒక టైమర్ బేస్ చేసుకుని టైమర్ రన్ చేస్తున్నాం. సో కంటెంట్ మోడిఫైర్లో ఏదైతే బాడీ అనేది మనం పెట్టామో ఆ బాడీ అనేది మనకి పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను రౌటర్ అనేది చెప్పాలి కాబట్టి నాకు ఒక బాడీ అనేది ఉండాలి, ఇన్కమింగ్ బాడీ. సో అందుకోసం నేను కంటెంట్ మోడిఫైర్ పెట్టాను. సో కంటెంట్ మోడిఫైర్ పెట్టేసి అది నాకు ఏం మెసేజ్, XML మెసేజ్ పెట్టింది. సో రియల్ టైంలో నాకు XML డేటా అనేది వస్తుంది. సో వచ్చి ఆ XML డేటాలో మనకి రిక్వైర్మెంట్ చెప్తారనమాట. ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఈ పర్టికులర్ వాల్యూకి ఈక్వల్ అయితేనే నాకు ఆ డేటాని పాస్ అయ్యి, లేకపోతే లేదు అనేది అక్కడ కండిషన్ చెప్తారు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఈ రౌటర్ అనేది యూజ్ చేస్తాం. రౌటర్ యూజ్ చేస్తే ఆ రౌటర్ అనేది ఏం చేస్తుంది, మనం ఏదైతే ఎక్స్పాత్ అనేది ఇస్తున్నామో ఆ ఎక్స్పాత్లో ఆ పర్టికులర్ వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. చెక్ చేసుకుని ఆ వాల్యూ ఉంటే ఆ రౌట్కి పాస్ చేస్తుంది, లేకపోతే లేదు. సో అంటే కొన్ని సార్లు నాకు సమ్ డేటా వస్తుంది, సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ రావాలి నాకు. యాక్చువల్ క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే సమ్ పర్టికులర్ XML డేటాలో నాకు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేవి రావాలి. ఆ మ్యాండేటరీ ఫీల్డ్ అనేది రాకపోతే క్లయింట్ చెప్తాను నాకు అవసరం లేదా మ్యాండేటరీ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో, మెటీరియల్ నంబరో లేకపోతే సమ్ నంబర్ ఏదైతే ఇంపార్టెంట్ ఇన్వాయిస్ నంబర్ ఏదైతే ఉందో అది వస్తేనే నాకు డేటాను పాస్ చేయాలి, లేకపోతే నాకు అవసరం లేదు అక్కడే టెర్మినేట్ చేసి అని చెప్పి అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఈ రౌటర్ అనేది యూస్ చేసుకోండి. ఓకే, పర్టికులర్ ఫీల్డ్లో పర్టికులర్ వాల్యూ వస్తుందో లేదో చెక్ చేయాలంటే కంపల్సరీ మనకి ఓన్లీ రౌటర్ ఈస్ ద ఆప్షన్. ఓకే, సో కండిషన్ ఏది మనం ఇందాక ఏదైతే డెఫినేషన్ చెప్పామో అదే డెఫినేషన్. సో ఏంటది కండిషన్, ఇట్ విల్ రౌట్ ద డేటా బేస్డ్ ఆన్ ద కండిషన్. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే నీకు ఆ డేటాని పాస్ చేస్తుంది, లేకపోతే నెక్స్ట్ రౌట్ డిఫాల్ట్ రౌట్కి పాస్ చేస్తుంది. డిఫాల్ట్ రౌట్కి మీరు పంపించుకోవాలంటే రిసీవర్కి పంపించుకోవచ్చు, లేదు రిసీవర్ నాకు అవసరం లేదు ఆ పర్టికులర్ వాల్యూ వస్తేనే పాస్ చేయాలి లేకపోతే వద్దని అనుకుంటే మనం డిఫాల్ట్ రౌట్ అనేది అక్కడితో ఎండ్ చేసేస్తాం అనమాట CPI. ఇంకా అది రిసీవర్కి హ్యాండ్ ఓవర్ అవ్వదు. ఓకే, సో ఇలా మనం రౌటర్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నాన్ XML ఎక్స్ప్రెషన్ కూడా ఉంది కదా సార్, అది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే రియల్ టైం అసలు అది యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. అదే ఎక్కువ మనం అసలు అదే యూస్ చేస్తాం. నాన్ XML XML అంటే ఎక్స్పాత్ యూజ్ చేస్తాము, XML దాంట్లో ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఏం లేదు. XML కూడా యూజ్ చేస్తాం. XML అంటే మనం కంటెంట్ మోడిఫైయర్లో వచ్చే బాడీలోంచి ఏదైనా వాల్యూస్ అనేవి క్యాప్చర్ చేస్తాం అన్నమాట. అంటే ఇందాక ఇక్కడ ఏం చేసాం మనం, ఎక్స్పాత్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, అక్కడ ఎక్స్పాత్ ఇవ్వకుండా నేను ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కంటెంట్ మోడిఫైయర్లో ఒక హెడర్ కానీ ఒక ప్రాపర్టీ కానీ సెలెక్ట్ చేసుకుని ఒక ఎక్స్పాత్ అనేది పెట్టేసుకుని ఆ పర్టికులర్ ఎంప్లాయ్ ఐడిని నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తాను. సోర్స్ వాల్యూలో ఇక్కడ ఎక్స్పాత్ ఇచ్చేస్తాను, సంథింగ్ క్యాప్ జెమిని అని చెప్పి ఇక్కడ ఎక్స్పాత్ ఇచ్చేసి ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఐడి అనేది నేను ఎక్స్పాత్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ చేస్తాను. ఒక నేమ్తో ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. దీంట్లో టైప్లో XML అనేది పెట్టేసుకుని ఇక్కడ దీని ప్లేస్లో $ప్రాపర్టీ నేమ్ ఈక్వల్స్ టు దిస్ నేమ్ అంటే మీకు అది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, నేను చెప్తాను, మీకు కంగారు కూడా మాకండి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ XML అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన మీరు ఆల్రెడీ ఒక డేటా క్రియేట్ చేయమని చెప్పారు కదా, ఆ డేటా అనేది ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్లో పెట్టుకోండి. కంటెంట్ మోడిఫైయర్లో పెట్టుకుని మీ ఓన్ డేటా, దాంట్లో మీకు నచ్చిన ఒక 3 కండిషన్స్. ఓకే, ఏం చేస్తారంటే ఒక సంథింగ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి పెట్టేసుకుని దాంట్లో ఒక సిటీ బేస్డ్ సపోజ్ డిమార్ట్కి సమ్ ఐటమ్స్ అనేవి పంపించాలి. ఓకే, ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క బండిల్ అనేది పంపిస్తాం, ఒక్కొక్క ఇది లోడ్ అనేది. సో అక్కడ ఏం చేస్తారంటే ఒక సిటీ బేస్డ్లో లేకపోతే లొకేషన్ బేస్డ్లో ఒక లొకేషన్ అనేది యాడ్ చేసుకుని మీరు అక్కడ రౌటింగ్ అనేది ఇక్కడ పెట్టుకోండి. లొకేషన్ బేస్డ్ ఈ లొకేషన్ అయితే ఈ రౌట్కి వెళ్ళాలి, ఈ మెయిల్ అడ్రస్కి వెళ్ళాలి, ఈ లొకేషన్ అయితే ఈ రౌట్ ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళాలి. అట్లా మీరు ఒక 3 కండిషన్స్ పెట్టుకుని 4th కండిషన్ డిఫాల్ట్ రౌట్ పెట్టుకోండి. నాకు
నెక్స్ట్ వచ్చేటప్పుడు మీరు 3 మెయిల్స్ 3 రౌట్స్కి నాకు చూపించాలి. ఈ పర్టికులర్ అంటే లొకేషన్ బేస్డ్ అనేది నాకు చూపించాలి మీరు. ఓకేనా? మీరు ఇంకా డిఫరెంట్ వేలో చేద్దామన్నా సరే ఓకే, మీరు చేయొచ్చు. బట్ ఇది మాత్రం కంపల్సరీ చేయండి. లొకేషన్ బేస్డ్, సిటీ బేస్డ్ ఏదైనా సరే రౌటింగ్ అనేది చేసి ఈ పర్టికులర్ మెటీరియల్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ రౌట్కి వెళ్ళాలి, ఈ పర్టికులర్ రిసీవర్కి వెళ్ళాలి అని 3 రౌట్స్ పెట్టుకుని 4th రౌట్ డిఫాల్ట్ రౌట్ పెట్టండి. ఓకేనా? సో ఏ కండిషన్ సాటిస్ఫై, ఫస్ట్ ఏ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్స్కి మాత్రమే డేటా అనేది పాస్ అవుతుంది. అలా కాకుండా అన్ని రౌట్స్కి డేటా పాస్ అవ్వాలంటే నెక్స్ట్ టాపిక్ మనం చూసేది స్ప్లిట్టర్ అనమాట. అది నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మీరు పెట్టిన కండిషన్ ఫస్ట్ ఒక రౌట్ అని కండిషన్ పెట్టుకోండి, సాటిస్ఫై చేయండి. అది ఫస్ట్ ఆ రౌట్కి వెళ్తుంది. నెక్స్ట్ రౌట్ 1 అనే కండిషన్ తీసేయండి, అంటే సాటిస్ఫై కాకుండా వేరే వాల్యూ ఇచ్చేసి నెక్స్ట్ సెకండ్ రౌట్ ఎగ్జిక్యూట్ అయ్యేట్లు అంట చూడండి. సో అట్లా మనం ఒకటి 1 బై 1 చెక్ చేసుకుంటా ఒక 4 రౌట్స్ మీరు చేయండి. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. ఓకే, అందరికీ సిపిఐ వస్తుందా? ఎవరైనా మళ్ళీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు? ఎవరైనా వస్తుందా? ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ అయిపోతే తెలియదు. సో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఎవరికైనా రాకపోతే కనుక దాన్ని ఇంటిగ్రేషన్ సూట్ డీయాక్టివేట్ చేసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి, మళ్ళీ రోల్స్ యాడ్ చేసి మళ్ళీ యాక్టివేషన్ చేసుకోండి, వస్తుంది. ఓకే, సో ఇలా ఒకటి ట్రేస్ ఒకటి చెక్ చేసిండి అండ్ రౌటర్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, దాంతోపాటు మనకి మెయిల్ అడాప్టర్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఎవ్రీడే ఏ ప్యాలెట్ ఫంక్షన్స్ యాడ్ అవుతున్నాయో అవన్నీ మన ఐఫ్లోలో ఉండాలన్నమాట. ఓన్లీ అదొకటే ప్రాక్టీస్ చేయకుండా ఇంతకుముందు చెప్పిన అన్నిటితో కలిపి ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లో డౌన్లోడ్ ఆప్షన్స్ వచ్చినాయి. పేలోడ్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుంటాం. అట్లా ఏం లేదు, మనకి అవసరమైతే మనం డౌన్లోడ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ మనకు అవసరమైతే ఎనేబుల్ చేస్తాం అంతే.